దేవుడు నిన్ను శిక్షిస్తాడని అనుకుంటున్నావా, లేక కాపాడుతాడు అనుకుంటున్నావా, రక్షిస్తాడు అనుకుంటున్నావా? మనం దాని గురించి తెలుసుకుందాము. మనం బైబిల్లో యోహాను రాసిన 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకుందాం. దాన్ని, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు నేర్చుకున్నాము. మరొకసారి ఈ వాక్యాన్ని మనం తెలుసుకుందాము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు అనే విషయాన్ని ఈ వాక్యాన్ని తెలియచేస్తుంది. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనస్సు ఏమై ఉన్నదంటే, నిన్ను శిక్షించాలని ఆయన హృదయం లేదు. ఆయన మిమ్మల్ని రక్షించాలనే ఆయన అనుకుంటున్నాడు. మనము చాలామంది చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను శిక్షిస్తాడని అనుకుంటారు. దేవుడి దృష్టికి నేను యోగ్యుడిగా లేను కాబట్టి నాతోని దేవుడు సత్సంబంధం ఉండదని, నేను పర్ఫెక్ట్ కాదని చాలామంది దేవుడిని ఒక కఠినమైన వాడుగా దేవుని పట్ల కలిగి ఉంటారు వాళ్ళ మనసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు శిక్షించట్లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యంతో పాటు మరో వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుని స్తోత్రం. ఇది చాలా మనకి ఆదరణ కలిగించే వాక్కు. ఎందుకు అనంటే, మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృప సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృప ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగింది అంటున్నారు. గ్రీక్ పదంలో కృపని క్యారీస్ అని అంటారు అన్నమాట. అంటే అర్హత లేదు అయినప్పటికీ మనకి సహాయం చేసేదాన్ని, ఇచ్చేదాన్ని కృప అంటారన్నమాట. మనకి ఏమాత్రం అర్హత ఉండదు, కానీ నీ అర్హత లేని నీకు ఏదైనా నువ్వు పొందుకుంటున్నావు అంటే అది కృప అని అర్థం మాట. అయితే దేవుని కృప మన పట్ల ఉందనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దేవుడు కృప చూపుతున్నాడే కానీ నేను శిక్షించట్లేదనే విషయాన్ని తెలుసుకోండి. దేవుడు కృపామయుడు అనే విషయాన్ని తెలుసుకోండి. దేవుడు మీ పట్ల కృప చూపుతున్నాడు. మిమ్మల్ని శిక్షించట్లేదు, మిమ్మల్ని నిందించట్లేదు, మిమ్మల్ని గాయపరచట్లేదు, మీకు రోగాలను కలుగు చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, మన ఇంకా లోతుగా విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, యెషయా 53వ అధ్యాయాన్ని చూసుకుందాము. అక్కడ రాయబడింది చూడండి, దేవుడు ఏం చేశాడు మన పట్ల అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మన యెషయా 53:5వ వచనంలో, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, ఇక్కడ శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు. ఆయన మీ శిక్ష అంతా తనపై వేసుకున్నాడు. తన కుమారుని యేసుక్రీస్తువైన ఈ శిక్ష మోపబడి ఉన్నది. ఇక్కడ రాయబడింది, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడును అంటారు. మన దోషములు బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత
మనకి స్వస్థత కలుగుచున్నది అని రాయబడినది. కాబట్టి ఈ మాట ఏం తెలియచేస్తుందంటే, దేవుడు నా అపరాధాలని, దోషాలని, పాపాలని అన్నిటినీ కూడా అతని మీద మోపబడినది. నాకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్నాడు. మనము శిక్ష భరించవలసిన స్థానంలో, మన స్థానంలో ఆయన శిక్ష విధింపబడ్డాడు. మన దోషములను ఆయనపై మోపబడ్డాయి. మనందరికీ స్వస్థత కలగడానికి ఆయన గాయపరచబడ్డాడు అని రాయబడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న మీ అందరికీ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు, మీ పాపాలని, దోషాలని ఆయన లెక్కించట్లేదు. మీ శిక్ష అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తులో శిక్ష విధింపబడినది. ఇప్పుడు మీకు ఏ శిక్ష విధి లేదు. ప్రభువైన క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే మన శిక్ష అంతా ఆయన 2025 సంవత్సరాల క్రితమే శిక్ష విధింపబడ్డాడు. ఇప్పుడు నీకు నాకు ఏ శిక్ష లేదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడని అంగీకరించి, ఈయన దేవుని కుమారుడు అని ఎవరైతే ఆయన అంగీకరించి నోటి చేత ఒప్పుకుని వాళ్ళు అంగీకరించిన వారు తిరిగి జన్మించిన వారుగా మార్చబడతారు. ఈ తిరిగి జన్మించిన వారు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అయిన వారు ఏంటవుతారంటే, క్రీస్తునందు వారికి ఏ శిక్ష విధి లేదు అనే విషయం తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్న మీకు ఏ శిక్ష విధి లేదు. దేవుడు మీ శిక్షను భరించి ఉన్నాడు. మీకు రోగాలని కలగకుండా ఆయన శిక్ష విధింపబడ్డాడు. ఇక్కడ రాయబడింది అది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడింది. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడును, మన దోషము బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అని రాయబడినది. శిక్ష ఆయనపై వేయబడినది, ఆయన సమాధానం, ఆయన నీతి ఇప్పుడు మన మీద పడినది. ఇప్పుడు శిక్ష మనం భరించే అవసరం లేదు. శిక్ష ఆల్రెడీ విధింపబడిపోయింది. ఇప్పుడు నువ్వు క్రీస్తులో నీతిమంతుడివి. దేవుని నీతిగా దేవుడు నిన్ను మార్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని క్షమించి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని శిక్షించట్లేదు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు మీకు కృప చూపి ఉన్నాడు. దేవుడు కృప చూపుతున్నాడు మీ పట్ల. యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మనకు అనుగ్రహింపబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఆయన కృప చేత నింపి ఉన్నాడు. కృప చూపుతున్నాడు మీ పట్ల. మీ మనసులో ఉన్న ఏ అపరాధమైన దేవుని పట్ల ఉన్నట్లయితే, తండ్రి నేను నిన్ను ఈ విధంగా అనుకున్నాను, ఇక నుండి నేను ఈ విధంగా అనుకోను, నీవు కృప చూపి ఉన్నావు నా పట్ల, నన్ను నీతిమంతుడిగా చేసి ఉన్నావు, నన్ను ఆరోగ్యవంతుడిగా చేసి ఉన్నావు, నన్ను బాగు చేసి ఉన్నావు, నన్ను రక్షించి ఉన్నావు అనే విషయాన్ని మీరు ప్రకటించండి. ఈ రోజు నుంచి కూడా దేవుడు మీకు చేసిన కార్యాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ సత్యము మిమ్మల్ని విడుదల చేసింది. ఈ సత్యాన్ని మీరు అంగీకరించి నోటి చేత నన్ను నీతిమంతుడిగా చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వలన నేను నీతిమంతుడయ్యాను. ఇప్పుడు నాకు ఆయనలో ఏ శిక్ష లేదు అని మీరు ఈ రోజు నుంచి జీవించడం ప్రారంభించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. 2020 సంవత్సరాల క్రితమే నీ బిడ్డల పట్ల నువ్వు కృప చూపి ఉన్నావు. నా పట్ల నీ కృప చూపి ఉన్నావు తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు వింటున్న ప్రతి ఒక్కరికే తండ్రి నీ కృప చూపి ఉన్నావు. రోగముల నుంచి, వ్యాధుల నుంచి, శాపముల నుంచి నీ బిడ్డలు విడిపించి ఉన్నావు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని కృప చూపుచున్నాడు. మీరు సంతోషంగా ఆనందంగా ఆయన సన్నిధిలో ఉండండి. ఆమేన్.